మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయిన మావోయిస్టు పెబ్బలంతా పోయి తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాలు సార్ను కలిసిర్రట. ఇప్పుడు పని కట్టుకొని పోయి అన్నలంతా సీఎం రేవంతాలు సార్ను ఎందుకు కలిసిండ్రు అంటే ఏమో మరి మనం కూడా ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు వరుసబట్టి అరుచుకుందాం పని. అగో తెలంగాణ సర్కారు మావోయిస్టు సరెండర్ పాలన బాగున్నదని సర్కారు ముందట లొంగిపోయిన మావోయిస్టులు ముఖ్యమంత్రి సార్తోనే అన్నారట. అడవిలో తుపాకులు పట్టుకొని పోరాటం చేసే రోజులు పోయినాయి. ఇప్పుడు ప్రజలతోని ఉండి కలిసి ముంగడికి పోయే రోజులు వచ్చినాయి. అడవి బాట నుంచి ప్రజాబాటకు వస్తున్నామని చెప్పుకొచ్చిర్రట. అట్లనే సరెండర్ పాలసీలు, మావోయిస్టు రివార్డులు, ప్రభుత్వ పథకాల గురించి కూడా ఇషారా చేయాలి సారు అని మలి ముఖ్యమంత్రి సార్తోని చెప్పిండ్రట. సీఎం రేవంతాల సార్ కూడా వచ్చే అసెంబ్లీ సమావేశాలనే మావోయిస్టుల ముచ్చట ముంగటేసుకుంటాము, మీకు సంక్షేమ పథకాలు వచ్చేటట్టు ఎగురం చేస్తామన్నాడట. మీరు కూడా తతిమ లీడర్లు ఎవ్వరున్నా అందరినీ కూడా వెంటనే వనం బాటల నుంచి జనం బాటలకు వచ్చేటట్టు చెయ్యండ్రి. అటు సెంట్రల్ సర్కారు కూడా మార్చి 31 తారీఖు వరకు దేశంలోనే మావోయిస్ట్ అనే పదం లేకుండా చేస్తామని అన్నది కాబట్టి అన్యాయంగా పానాలు ఒడగొట్టుకోవద్దు. పానాలతో నుండి బతికినన్ని దినాలు పబ్లిక్లా కలిసి ఉంటుందని చెప్పుకొచ్చిండట. అయ్యా సీఎం రేవంతాలు సారు తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముంగట కదా చెప్పినట్టు ఏలుబడిలకు వచ్చినాక 100 దినాలకే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అబద్ధాలు చెప్పినట్టు ఇప్పుడు అన్నలకు కూడా రివార్డులు ఇస్తామని ఆశ పెట్టి ఆగం చేయాలని అయితే చూడకుండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.